హాయ్ అండి. 28 సైజ్ బ్లౌజు కటింగ్ చూద్దామండి. వెస్ట్ లూజు 28, లైనింగ్ అండి. ముందైతే లైనింగ్ కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. కింద హెచ్చు తగ్గులు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసి కింద హెచ్చు తగ్గులు తీసేయాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేయాలి. బ్లౌజ్ ఇలా పెట్టి బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర టేప్ పెట్టి బ్యాక్ డాట్స్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు చూడాలి. 14.5 ఉంది. ఖర్చు కింద ఆపించు, పైన ఆపించు 15.5 వస్తుంది. కింద ఖర్చుకి ఆపించి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు 14.5కి మార్క్ చేయాలి. ఇలా 14.5కు మార్కింగ్ చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలి. పైన ఖర్చుకి కావాలి కదా క్లాత్, ఆపించు మార్క్ చేయాలి. ఇప్పుడు బ్లౌజు హైట్ వచ్చేసింది. నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేయాలి టేప్తో. ఇది కాజాపట్టి అండి. కాజాపట్టి ఇలా ఫోల్డ్ చేయాలి. కాజాపట్టి కౌంట్ చేయకూడదు. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి. ట్వంటీ 28 ఉందండి. 28 నోట్ చేసుకోవాలి. 28లో 4వ వంతు మనం నడుము లూజ్ మార్క్ చేయాలి. 28లో 4వ వంతు టేప్తో ఈ విధంగా చూడాలి. ట్వంటీ 28లో ఆపు 7 అండి. 28లో 4వ వంతు 7 ఇంచులు. 7 ఇంచులు ఇలా మార్క్ చేయాలి. బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 ఇంచు. ఖర్చు కోసం 1.5 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు. నడుము లూజ్ వచ్చింది. బ్లౌజ్ హైట్ తీసుకున్నాము, నడుము లూజ్ తీసుకున్నాం. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి అంటే నడుము లూజ్ వచ్చిన దానికి 1 ఇంచు యాడ్ చేసి చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. నడుము లూజ్ ఎంత వస్తే మనకి అంత ఇక్కడ మార్క్ చేస్తాం కదా, నోట్ చేస్తాం కదా, దానికి 1 ఇంచు యాడ్ చేయాలి. 1 ఇంచు యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. చెస్ట్ లూజ్ ఈ బ్లౌజ్కి 8 ఇంచెస్. ఖర్చు కోసం ఇక్కడ ఎంత వదిలామో 1.5 ఇంచు వదిలితే ఇక్కడ 1.5 మార్క్ చేయాలి. 2 ఇంచులు వదిలితే 2 ఇంచులకు మార్క్ చేయాలి. 1.5 వదిలినాం కదా, 1.5 మార్క్ చేయాలి. ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ తీసుకోవాలి. 28 వెస్ట్ లూజు 28 అంటే చిన్న సైజ్ బ్లౌజు. 30 వరకు చిన్న సైజ్ బ్లౌజ్ అండి. 31, 32 అవి పెద్ద సైజ్ బ్లౌజు. 28 వెస్ట్ లూజ్ కాబట్టి చిన్న సైజ్ బ్లౌజు. నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులు తీసుకోవాలి. నెక్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు. ఇదే 5 ఇంచులు కొంచెము డౌన్లో కూడా మార్క్ చేయాలండి. మనము నార్మల్గా మార్క్ చేస్తుంటే అటు ఇటు అవుతుంది. ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత తీసుకుంటామో ఇక్కడ అంత మార్క్ చేయాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం ఈ మార్కింగ్. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు. 6 ఇంచులకు మార్క్ చేయాలి. ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఈ మిడిల్లో ఒక లైన్ మార్క్ చేయాలి. ఈ మిడిల్లో ఈ కార్నర్ మిడిల్లో ఒక లైన్ మార్క్ చేసి, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుకు మార్క్ చేయాలి. పెద్ద సైజ్ వారికి 1.5కు మార్క్ చేయాలి. చిన్న సైజ్ కాబట్టి 1.5కు మార్క్ చేశాను. ఈ విధంగా రౌండ్ తీయాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ ఎంత ఉందో చెక్ చేయాలి. బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టాలి. 4 ఉందండి. ఖర్చు మార్కింగ్ ఆపించి వదలాలి. ఆపించి వదిలి 4కి మార్క్ చేయాలి. పైన ఖర్చుకి 1/2 ఇంచు క్లాత్ కావాలి కదా, 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం. హాఫ్ ఇంచు యాడ్ చేసి ఇక్కడ 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇలా 2.5కు మార్క్ చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలండి. ఇప్పుడు నెక్ రౌండ్ నెక్ అండి. ఈ స్కేలు కంపల్సరీ ఉండాలండి. స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర స్కేల్ ఉండాలి. మనకు నెక్ రౌండ్ తీయడానికి, ఈ చంక దగ్గర రౌండ్ తీయడానికి యూజ్ అవుతుంది. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయింది కదా, కట్ చేద్దాం.
ఇప్పుడు బ్యాక్ డాట్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కదా, ఇదిగోండి ఫోల్డింగ్ ఉంది, ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, ఈ విధంగా ఇంకో ఫోల్డ్ చేయాలి. ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ దగ్గర టక్స్ పెట్టాలి. బ్యాక్ డాట్ ఎన్ని ఇంచులు తీసుకోవాలి అంటే బ్లౌజ్ హైట్ చెక్ చేయాలి. 15 బాగుందండి, 15 ముప్పావులు ఉందండి. 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 4.5 ఇంచులకు మార్క్ చేయాలి. 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా 4.5 ఇంచులకు మార్క్ చేయాలి. మనము బ్యాక్ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా వదిలాం కదా క్లాత్, ఈ మార్కింగ్కు ఇటువైపు హాఫ్ ఇంచు, ఇటువైపు హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిందండి. నెక్ ఇప్పుడే కట్ చేయకూడదు, ఎందుకంటే మనము బ్యాక్ పోయించి ఫ్రంట్ కట్ చేస్తాం కదా, అందుకని ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్ కట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా. మనము హ్యాండ్స్ కోసము ఈ బ్యాక్ పార్ట్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి. ఈ విధంగా టేప్తో కొంచెము పట్టుకుంటూ చెక్ చేయాలి. 10 ఇంచుల ఒక పాయింట్ ఉందండి, అంటే 9 ఇంచుల ఒక పాయింట్. ఇప్పుడు మనము క్లాత్ 9 ఇంచుల ఒక పాయింట్ వచ్చేలా ఫోల్డ్ చేయాలి. వెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ ఉందండి, హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ ఉండాలి కదా. ఇప్పుడు 9 ఇంచుల ఒక పాయింట్ వెడల్పు, మనకు 9 ఇంచుల ఒక పాయింట్ తీసుకోవాలి. విధంగా చెక్ చేయాలండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేయాలి. మెజర్మెంట్ బ్లౌజ్లోంచి హ్యాండ్ పొడవు చెక్ చేయాలి. ఐదు ముప్పావులు ఉందండి. 5 ముప్పాలు అంటే ఖర్చుకి కింద హ్యాండ్స్కి ఎమ్మింగ్ పెడతానండి. ఎమ్మింగ్ కోసం 1 ఇంచు, ఇది ఫోల్డ్ చేసి చేస్తాం కదా, మళ్ళీ ఎమ్మింగ్ ఫోల్డ్ చేస్తాం కదా. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని 5 ముప్పావులు ఉంది, 5 ముప్పావులకు ఇలా మార్క్ చేయాలి. ఈ చివరన కూడా 5 ముప్పావులకి మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేయాలి. పైన ఖర్చు కోసము క్లాత్ కావాలి కదా, ఆపించు ఈ విధంగా ఖర్చు కోసం మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చెక్ చేయాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయాలి. హ్యాండ్ లూజు 5.5 ఉందండి. 5.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేయాలి. ఖర్చు కోసం మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు 1.5 వదిలినాం కదా, 1.5కు మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి చిన్న సైజు వారికి 3 ఇంచులకు మార్క్ చేయాలి, పెద్ద సైజు వారికి 3.5కి మార్క్ చేయాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులకు మార్క్ చేశాను. ఇప్పుడు మనము ఖర్చుకి 1.5 ఇంచు వదిలాం కదా, ఇలా 1.5కు మార్క్ చేయాలి. బ్యాక్ పార్ట్కు ఖర్చు ఎంత వదిలితే అంత మార్క్ చేయాలండి. 2 ఇంచులు వదిలితే 2 ఇంచులు మార్క్ చేయాలి. ఇక్కడ హ్యాండ్ షేప్ కోసం అండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి హ్యాండ్కి ఫోల్డింగ్ దగ్గర నుండి 1.5 ఇంచుకు ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు హ్యాండ్ షేప్ తీయాలి. ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. 1.5 మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుండి ఈ విధంగా హ్యాండ్ షేప్ తీయాలండి. ఇప్పుడు ఈ ఖర్చు స్టిచ్ చేసి ఇందులో వేస్తాం కదా, ఇలా టక్స్ పెట్టుకోవాలండి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. మనము మెజర్మెంట్ బ్లౌజ్తో చెక్ చేసుకునే అవసరం ఉండదు ఇలా టక్స్ పెట్టుకుంటే. ఇప్పుడు హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి కదా, ఫ్రంట్ సైడ్ లోతు కోసము ఈ మిడిల్లో హ్యాండ్ మిడిల్లో టక్స్ పెట్టాం కదా, అటు నుండి 1 ఇంచుకు మార్క్ చేయాలండి. ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఇటు నుండి 1 ఇంచుకు ఈ విధంగా మార్క్ చేసి టేప్ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు టేపు ఈ విధంగా పెట్టాలి. ఇలా పెట్టి టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మిడిల్లో ఇలా మార్క్ పెట్టాలి. లోతు వచ్చేసి 30 ఇంచులు తీస్తున్నానండి. ఇదిగోండి, ఇక్కడ నుండి మార్కింగ్ టచ్ అవుతూ మళ్ళీ మార్కింగ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి, కట్ చేయాలి. ఫ్రంట్ సైడ్ లోతు తీసింది తెలియడానికి ఇలా టక్స్ పెట్టాలండి, ఇటువైపు లోతు తీసినామని తెలియడానికి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్. నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఓపెన్స్ నా సైడ్ పెట్టుకున్నాను, ఫోల్డింగ్ నాకు ఆపోజిట్లో పెట్టుకున్నానండి. ఈ బ్యాక్ పార్ట్ ఈ క్లాత్ పైన పెట్టాలి. క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టాలండి.
ఇలా క్రాస్ పెట్టి బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వారికి చాలా యూజ్ అవుతుందండి. వీడియో చూడండి ఫ్రెండ్స్. వెస్ట్ లూజు 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా ఉక్స్ పట్టి సైడే చెక్ చేయాలి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ దగ్గర టేప్ పెట్టి ఇలా చూడాలండి. 6 ఇంచులు ఉంది. 6 ఇంచులు ఇలా ఇదిగోండి ఖర్చు వదిలేశాను. ఖర్చు వదిలేసి 6 ఇంచులకు ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీద్దామండి. ఇక్కడ నెక్ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇటు 1/2 ఇంచు యాడ్ చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. ఫ్రంట్ లోతు తీయాలి కదా, లోతు ఇలా తీయడం తెలియకపోతే కొంచెం ఎంత తీయాలి అని కన్ఫ్యూజ్గా ఉంటే ఈ విధంగా లైన్ డ్రా చేయాలండి. లైన్ డ్రా చేసి ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు 1/2 ఇంచు లోతు తీయాలి. టేప్తో 1/2 ఇంచు చెక్ చేసి ఈ విధంగా లోతు తీయాలండి. ఫ్రంట్ రౌండ్ నెక్కేనండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. బ్యాక్ పార్ట్ మార్కింగ్లో ఫ్రంట్ నెక్ మార్క్ చేసాము, లోతు తీసాము. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కాబట్టి ఇందులో ఫ్రంట్ కట్ చేయాలి కదా. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుండి 2 ఇంచులు తగ్గించాలి. క్లాత్ 2 ఇంచులు తగ్గించాలి. ఈ విధంగా ఈ 2 ఇంచుల మార్కింగ్ కిందన నేను 30 ఇంచుకు మార్క్ పెట్టానండి. ఈ విధంగా మార్క్ పెట్టి ఒక లైన్ డ్రా చేయండి. ఇలా లైన్ డ్రా చేయండి. ఈ 2 ఇంచుల పైన ఈ 2 ఇంచులు మార్కింగ్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచులు తగ్గించి మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ కింద 30 ఇంచుకి ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఇప్పుడు మెయిన్ డాట్ ఇటు నుండి 2.5 ఇంచులకు మార్క్ చేయాలి. మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇప్పుడు మెయిన్ డాట్ ఎంత తీసుకోవాలి అనేది ఇందులో మార్క్ చేయాలండి. నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు 3 ఇంచులు తీసుకోవాలి. మిడిల్లో 1.5కి ఇలా మార్క్ పెట్టాలి. ఇక్కడ 2 ఇంచుల మార్కింగ్ ఉంది కదండి, మార్కింగ్ పైన 1 ఇంచు పైకి ఇలా మార్క్ చేయాలి. ఇటు సైడ్ 1/2 ఇంచు పైకి మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ 2 ఇంచుల పైన 1 ఇంచుకు మార్కింగ్ కదా, ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఇలా లైన్ డ్రా చేయాలి. ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు 1/2 ఇంచు మార్కింగ్ వరకు ఇలా లైన్ డ్రా చేయాలి. ఇటు లాస్ట్ చివరన క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 1 ఇంచు లేదా 30 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ క్లాత్ తీసుకోవడం వల్ల మనకి ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ మిడిల్లో గ్యాప్ ఉండదు. ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేద్దామండి. కట్ చేసినాక మెయిన్ డాట్ పొడవు మార్క్ చేద్దాం, 2వ డాట్ 3వ డాట్ పొడవు మార్క్ చేద్దాం. ఇలా టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఎవరికైనా 3 ఇంచులు తీసుకోవాలంటే బ్లౌజ్ హైట్ బట్టి తీసుకోవాలండి. ఇప్పుడు రెండవ డాట్ కోసం నెక్ వైపున 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ వదలాలి. ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఇలా మనకు లైన్ కనబడుతుంది కదా, ఫోల్డింగ్ లైన్. ఈ విధంగా దానిపైన లైన్ డ్రా చేసి రెండో డాట్ వచ్చేసి ఏ సైజు వరకైనా 2.5 ఇంచులు పొడవు తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి మార్కింగ్ ఇటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు. ఇప్పుడు 3వ డాట్ అండి. ఈ 2 డాట్స్ పెట్టుకుంటే మనకు 3వ డాట్ ఎక్కడ పెట్టుకోవాలో తెలిసిపోతుందండి. ఈ వీటి రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత వస్తుందో వీటి మధ్య గ్యాప్ అంతే రావాలి. టేప్తో చెక్ చేసుకోండి. ఈ మిడిలో ఈ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు 3వ డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు ఏ సైజ్ వరకైనా. ఈ మార్కింగ్కు ఇటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు.
ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయింది కదా, షేప్ బెల్ట్ మార్క్ చేద్దాం. బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయాలండి. బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేదు నేను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయాలి. షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇది ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ వైపు వచ్చేదానికి 3.5 ఇంచులు తీసుకోవాలి. షేప్ బెల్ట్కు ఏ సైజ్ వారికైనా ఇదే కొలతలు. ఇటువైపు 3 ఇంచులు తీసుకోవాలి. ఇటు నుండి 4 ఇంచులకు మార్క్ చేయాలి. 2.5 ఇంచులకు మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ ఈ విధంగా కలపాలి. షేప్ బెల్ట్ వచ్చేసి లైనింగ్ 4, మెయిన్ క్లాత్ 2 పీసెస్ తీసుకుంటానండి నేను. ఇదిగోండి ఫోల్డింగ్ ఉంది, 2 పీసెస్ ఒకేసారి వస్తుంది కటింగ్లో. ఇది ఇందులో నెక్ కట్ చేసిన పీస్లో, నెక్ కట్ చేసి వచ్చిన పీస్లో ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కట్ చేసుకుంటానండి నేను. కాజా బెల్ట్ వచ్చేసి 2.5 ఇంచు వెడల్పు తీసుకోవాలి. ఉక్స్ బెల్ట్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు తీసుకోవాలి. ఇందులో కట్ చేసుకుంటాను నేను. ఇప్పుడు వచ్చేసి వీ పట్టి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్కి చిన్న జాయింట్ పడుతుందండి. హ్యాండ్కు 2 సైడ్ జాయింట్ పడుతుంది కదా, 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, వీ పట్టి, ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ ఇందులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఉపయోగించి మెయిన్ పీస్ కట్ చేసుకోవాలండి. మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. వీడియోస్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను కంపల్సరీ. థ్యాంక్ యూ. ఈ బ్లౌజ్కి వచ్చేసి పైపింగ్ వేయమన్నారండి, అందుకే నెక్కి క్రాస్ పీసెస్ కట్ చేయలేదు నేను లైనింగ్లోంచి. పైపింగ్ వేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.